ఒంగోలులో ఎస్టీ సెల్ వైసీపీ అధ్యక్షురాలు ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో కాళ్లు తొక్కారని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకులు ప్రసన్నపై దాడి చేశారు. తన తల్లిపై దాడి చేశారని ఆగ్రహంతో వైసీపీ నేత శివకుమార్ పై ప్రసన్న కుమారుడు మదన్ కుమార్ దాడి చేశారు. దీంతో ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి పార్టీ గ్రూపుల నుంచి ప్రసన్నను తొలగించారు. మనస్తాపంతో ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ప్రసన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. మీకేంటన్నా 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగు మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను అంటే, మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్నా మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రేమించే, ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిపుచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనం ఏమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? మీరు ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేశారన్నా? జగన్ అన్న మీకు ఏమి చెప్పి మిమ్మల్ని నమ్మి మీకు నియోజకవర్గ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చారన్నా? ఎందుకన్నా మీరు ఇంతలావున దిగజారుతున్నారు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు వచ్చారా చుండూరు రవణ? ఒక ఆడపిల్లని ఇలా దారుణం చేయడానికి మీరు వచ్చారా పార్టీకి? గతంలో ఉన్న నాయకులు ఎవరైనా ఇలా చేశారా? ఇంకా పక్కన చూస్తే టాబ్లెట్లు మింగిందని చెప్పి చేయించాము. రాత్రి అంతా ఇక్కడే ఉన్నాం. ఒక్కళ్ళు కూడా ఫోన్ రెస్పాండ్ ఇవ్వలేదు. మొన్న పార్టీలో ఏదో గొడవ జరిగిందంట, అది నాకు సరిగ్గా తెలియదు. నేను వీడియో చూశాను. ఒక మగ ఆయన ఆడవాళ్ళని కొట్టడం ఎంతవరకు పద్ధతి అండి? ఆడవాళ్ళు కొట్టుకుంటే ఒకటి న్యాయం, మగవాళ్ళు కొట్టేది ఏందండి? అయినా సరే మా అమ్మని కొట్టారు, ఓకే, కానీ కొట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అవతల వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారండి? శంకర్ గారు, మీరే మాట్లాడాలి. రవంకుల్ మీరు కూడా ఒక్కళ్ళు కూడా సమాధానం ఇవ్వలేదు. ఎందుకండి? మా అమ్మ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తుంది. మా అమ్మ బిహేవియర్ ఏమైనా చెడుగా ఉందా? మా అమ్మ బాగానే ఉంటుంది కదండి. మీరే అండి, ఎందుకు మా అమ్మని సంవత్సరం నుంచి చూస్తున్నాం, మా అమ్మని ఇది చెడుగా. ఒంగోలులో ఎస్టీ సెల్ వైసీపీ అధ్యక్షురాలు ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో కాళ్లు తొక్కారని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకురాలు ప్రసన్నపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ప్రశ్నించినందుకు గ్రూప్ నుంచి తొలగించిన కారణంగా ప్రసన్న నిద్రమాత్రలు మింగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒంగోలులో వైసీపీ మహిళా కార్యకర్త ఇటీవల కాలంలో ఏదైతే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మహిళా కార్యకర్తల మధ్య ఏర్పడిన ఏదైతే మొన్న వైసీపీ కార్యాలయంలో దాడికి గురైన మహిళా కార్యకర్తకి ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే వైసీపీ ఆఫీసులో దాడికి గురైన మహిళా కార్యకర్త ప్రసన్న నిన్న రాత్రి ఏదైతే సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు అయితే పాల్పడింది. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే వైసీపీ కార్యాలయంలో
వైఎస్ఆర్ జయంతి రోజు చెప్పండి ఇటు ఏదైతే కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదం దర్శనంగా దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం, వివాదం మరింత మొదలడంతో ఇటు వైఎస్ఆర్ సిపి అధిష్టానం కూడా కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి శివప్రసాద్ రెడ్డి ముగ్గురు నేతలతోటి కమిటీ నిర్వహించారు. అసలు ఏం జరిగింది, ఈ నేపథ్యంలో జరిగిన గొడవకు సంబంధించి పాత ఏదైతే ఇద్దరు కార్యకర్తల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో గతంలో ఉన్న గొడవలు నిన్న ఏదైతే వైఎస్ఆర్ జయంతి రోజున బయటపడే అనే యాంగిల్లో అయితే ప్రస్తుతం అయితే ఏదైతే కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే వైఎస్ఆర్సీపీ జయంతి కార్యాలయంలో జయంతి జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రసన్న మేరీ కుమార్ మధ్య వివాదం ఏర్పడింది. అది కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పోయింది. అయితే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. జిల్లా పార్టీ కార్యాలయంలో తనపై వ్యక్తిగత కట్టుకొని మేరీతో పాటు తన పై సంబంధించిన కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ ఎస్సీసీఎల్ నాయకురాలు ప్రసన్న పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే ప్రసన్నపై చేసుకున్న శివకుమార్ పై ప్రసన్న కుమారుడు వాళ్ళ మిత్రులతో కలిసి ఏదైతే ఆయన పనిచేస్తున్న ప్రైవేట్ హోటల్ కెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ప్రసన్న పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ ప్రసన్న నిద్ర మాత్రం నుండి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీంతో స్పందించిన కుటుంబ సభ్యులు ఆమె చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏర్పడిన వివాదంతో పాటు గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న వివాదాలతోటి నాకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని చెప్పేసి ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. అయితే పార్టీ నుంచి తనను బయటకు పంపించేందుకే కొంతమంది వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. అయితే జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని జిల్లా అధ్యక్షుడు గుంటపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రసన్న సెల్ఫీ వీడియోతో ఏదైతే ఆత్మహత్య చేసుకుని సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం మాత్రం ఇక్కడ జిల్లా వైసీపీలో కలకలం సృష్టిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.